హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. ఈరోజు పూరీ కర్రీ చూపిస్తున్నానండి. చాలా ఈజీ. ఉల్లిపాయలు, ఇందులో మెయిన్ పచ్చిమిర్చి, కారం, ఇంకా వేరే ఏముండదు. కొత్తిమీర, కరివేపాకు, అల్లం ఎక్కువ ఉండాలి. అల్లము, పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలి. అలాగే ఒక్క బంగాళాదుంప, కొద్దిగా శనగపిండి నీళ్ళల్లో కలుపుకున్నది. అలాగే పోపు కోసమని మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇష్టమైన వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నాకు పెద్ద శనగపప్పు ఉడికిన తర్వాత లావుగా అయిపోతాయి కదండి, అందుకని నచ్చదు. సో నూనె వేసేసుకున్నాను. ఇవి వేసేసుకుందాం పోపులో. పోపు వేగిందండి. ఈ పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు వేసేసుకుందాము. ఇవి వేగిపోయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇది ఓన్లీ ఉల్లిపాయ కూరేనండి, చాలా బాగుంటుంది. జస్ట్ నామకే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకుందామండి. ఇవి తొందరగా వేగడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు శనగపిండి పోసేస్తుంది. ఇప్పుడు చెదుముకున్న బంగాళదుంప, కొత్తిమీర కూడా వేసేసి దగ్గర పడినివ్వాలి. చూసారు కదండి, రెడీ అయిపోయింది కర్రీ. చాలా చాలా ఈజీ, అలాగే అంతే రుచి అండి. ఇది మేము కర్నూలు వెళ్ళినప్పుడు, కర్నూలు దగ్గర ఒక యాత్రాస్థలంకి వెళ్ళినప్పుడు ఒక కాకా హోటల్ దగ్గర ఆగి తిన్నామండి. వాళ్ళు అప్పటికప్పుడు చేసి పెట్టారు ఈ కర్రీ. చాలా బాగుంది. చూడండి, పూరీ కూడా వేసేసుకుంటున్నాను. పూరీ చక్కగా పొంగింది. ఈ కమ్మటి పూరీలో స్వీట్గా ఉండే ఉల్లిపాయ కర్రీతోటి పూరి ఎంత బాగుంటుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.